తిరుమల ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి జననం. పాండవుల వంశము నుండి 10వ తరం వాడు సుదర్శనుడు. ఇతను చాలా ధర్మాత్ముడు. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ఆకాశరాజు. అతని భార్య పేరు ధరణీదేవి. ఒకసారి సుదర్శనుడు ఆకాశరాజుకి రాజ్యాన్ని ఇచ్చి వేటకి వెళ్ళాడు. ఎన్నో జంతువులను వేటాడి అలసిపోయి నీరు తాగి దాహం తీర్చుకుందామనుకున్నాడు. ఆ సరస్సున ఒడ్డున ఒక సుందరమైన కన్య కనిపించింది. ఇతను ఆ కన్యను చూసి, నా పేరు సుదర్శనుడు, నేను మహారాజుని. ఇక్కడి నుండి దగ్గరలోనే మా రాజ్యం ఉంది. నారాయణపురం అనే రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నా. నాకు వివాహం అయింది. ఒక కొడుకు ఉన్నాడు. తర్వాత నా భార్య మరణించింది. నా కొడుక్కి యువరాజ్య పట్టాభిషేకం చేశాను. ఈ నడి వయసులో నిన్ను చూస్తుంటే నాకు వ్యామోహం కలిగింది. దయతో నన్ను పెళ్లి చేసుకో అని ఆ కన్యతో అన్నాడు. ఆవిడ అతన్ని చూసి, నా అసలు రూపం నువ్వు చూస్తే భయపడతావు. ఇంత అందంగా ఉన్నావు, ఎందుకు నాకు భయం అన్నాడు సుదర్శనుడు. ఆ కన్య వెంటనే ఒక పాముగా మారింది. నువ్వు నాగకన్యవా? అయితే ఏమి, నువ్వు ఇందాక ధరించిన ఆ మానవ రూపం నాకు ఇష్టం. ఆ రూపంలో నువ్వు నాకు భార్యగా అవ్వు అని ఆమెను కోరుకున్నాడు. ఆ కన్య, నేను నీతో శాశ్వతంగా మాత్రం ఉండలేను. ఈ సరస్సు తీరంలో మనం కొంతకాలం కాపురం చేద్దాం. మానవాకారంలో నీకు భార్యగా ఉంటాను. ఒక్క సంతానం కలిగేంత వరకు మాత్రమే నీకు భార్యగా ఉంటాను. తర్వాత నేను వెళ్ళిపోతాను అని ఆమె చెప్పింది. ఆ ఇద్దరు నాగజాతి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆ నాగకన్య గర్భం ధరించింది. అలా 6 నెలలు అయ్యాయి. నేను నా లోకానికి వెళుతున్నాను అని ఆ నాగజాతి స్త్రీ చెప్పింది. దానికి సుదర్శనుడు, నేను నీకు ఒక ఉంగరాన్ని ఇస్తున్నాను. ఆ ఉంగరం మీద సుదర్శనుడు అని పేరు రాసి ఉంది. నీకు పుత్రుడు పుట్టగానే కొంచెం పెద్దయ్యాక ఈ ఉంగరం అతనికి ఇచ్చి నా దగ్గరికి పంపించు. ఆ ఉంగరం చూడగానే నేను వాడిని గుర్తిస్తాను. వాడికి కూడా నా రాజ్యంలో సగభాగాన్ని ఇస్తాను. ఇప్పుడున్న కొడుకు ఎంతో, వీడు నాకు అంతే. ఇద్దరిని సమానంగా చూసుకుంటానన్నాడు. అలానే అని చెప్పి ఆమె పాతాళంలో ఉన్న నాగలోకానికి వెళ్ళిపోయింది.